హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ బజాజ్ టెక్నీషియన్. ఇప్పుడు మనకు వచ్చేసి N160 ఫస్ట్ ప్రీ సర్వీసింగ్. అందులో ఏమేమి చేస్తారు? ఫస్ట్ సర్వీసింగ్ కాగానే వాషింగ్ పెట్టేటప్పుడు ఈ రబ్బర్ ఉందా, ఈ రబ్బరు పెట్టి వాషింగ్ చేయాలి. ఒకటి ఎందుకు అంటే ఇందులో వాటర్ పోతే సైలెన్సర్ పాడే అవకాశాలు ఉంటాయి. ప్లస్ వాషింగ్ అయిన తర్వాత ఇది కంపల్సరీ తీసేయాలి. దీనికి వచ్చేసి ఆయిల్ వచ్చేసి MW40 ఆయిల్ మాత్రమే వాడాలి. ఓకేనా? P150 కానీ N160 కానీ వీటికి సంబంధించిన వెహికల్స్ ఏదైనా సరే MW40 ఆయిల్ మాత్రం కంపల్సరీ చేంజ్ చేయాలి. దాంతోపాటు ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఆయిల్ పోస్తున్నారు, కానీ ఈ ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి. దీనివల్ల మనకు లైఫ్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఫస్ట్ సర్వీసింగ్లో చేసే చెకప్స్ ఏంటి అంటే, ఒకటి ఆయిల్ చేంజ్, సెకండ్ ఆయిల్ ఫిల్టర్, క్లచ్ సెట్టింగ్, చైన్ సెట్టింగ్. మెయిన్ ఇక్కడ ఈ బోల్ట్స్ మనకి కంపల్సరీ టైట్ చేసుకోవాలి. ఇది ఏంటంటే ఇక్కడ ఆయిల్ లీకేజ్ ఏమైనా అవుతుందా, ఇందులో ఆయిల్ లీక్ అవుతుందా, బోల్ట్స్ అనేవి లూజ్ ఉన్నాయా, ఇవన్నీ కంపల్సరీ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత చైన్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి కంపల్సరీ ఈ ప్లేన్ కంపల్సరీ ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇంత టైట్ పెడతారు, ఇంతే ప్లేన్ వస్తుంది. దీనివల్ల ఏమైందంటే చైన్ సౌండ్ వస్తుంది. మినిమం ప్లే మాత్రం కంపల్సరీ ఉండాలి. దీనికి ఓన్లీ చైన్ స్ప్రే మాత్రమే వాడాలి, చైన్కు ఆయిల్ మాత్రం వేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ సర్వీసింగ్లో ఇవన్నీ చెక్ చేయాలి. మ్యాగ్నెట్ సైడ్ బోల్టులు కానీ, హెడ్ బోల్టులు కానీ, ఇక్కడ ఎల్ఎంకి బోల్టులు కానీ, డమ్ క్యాప్ డబ్ బోల్ట్ కానీ, పొజిషన్ బోల్ట్ కానీ ఇవన్నీ చెక్ చేయాలి. ఎందుకు అంటే పీడిఐలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫిట్టింగ్ అనేది డెవల మీద అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ సర్వీసింగ్లో కంపల్సరీ ఇవన్నీ చెక్ చేయాలి. ఈ క్లచ్ కూడా ఈ ప్లే కంపల్సరీ ఉండాలి. ఇది టైట్ చేస్తే ఏమవుతుందంటే క్లచ్ పెట్టి పోయే అవకాశాలు ఉంటాయి. ఈ ప్లే మనం కంపల్సరీ 3mm ప్లే కంపల్సరీ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫస్ట్ సర్వీసింగ్ వచ్చింది పడాలి. మెయిన్ ఆయిల్ ఫిల్టర్, హెడ్ బోల్టులు, డమ్మీ క్యాప్ బోల్టులు, ప్లగ్ క్యాప్స్, మ్యాగ్నెట్ బోల్టులు, పొజిషన్ బోల్టులు, అడ్జస్టింగ్ చైన్ ప్లే, క్లచ్ ప్లే, డిస్క్ చెకప్, ఆయిల్ చెకప్, కంపల్సరీ గ్రీసింగ్. ఇది చేస్తే బండికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఇది చేయలేదనుకో, ఓన్లీ ఆయిల్ చేంజ్ చేస్తే ఏమవుతుంది మనకు తెలిసిపోదు. ఎక్కడెక్కడ ఆయిల్ కాకపోతే మనకు తెలిసిపోదు. కాబట్టి ఇంజన్ సీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా కంపల్సరీ షోరూంలో సర్వీస్ ఇస్తేనే ఇవన్నీ చెక్ చేస్తారు. బయట ఎవరు ఇచ్చినా ఇలా చెక్ చేయరు. ఆయిల్ విప్పామా పోసామా, కానీ మన షోరూంలో మాత్రం కంపల్సరీ ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే వెహికల్ మనం డెలివరీ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మరిన్ని వీడియోలు మళ్ళీ ఇస్తాను మీకు. బాయ్.